హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్వదేశీ కిచెన్. ఈ రోజు అయితే మనం కాకరకాయతో ఒక మంచి రెసిపీ అండి, కాకరకాయ ఫ్రై. సో అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. కాకరకాయ వేపుడు కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, నేనైతే పైన స్కిన్ తీసేసానండి, తోలు అలాగే సన్నగా కట్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఈ కాకరకాయ ముక్కలు వేసుకొని దానికి ఉప్పు పసుపు యాడ్ చేసుకున్నాం. సో ఇది కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు ఆనియన్స్ వేస్తానండి. ముందైతే ఇవి కొంచెం 50% బాగా మగ్గిపోవాలి. సో ఈ కాకరకాయ మగ్గేలోపు నేను ఇక్కడ 1 ఇంచ్ అల్లం ముక్క, ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు, అంటే 2 పచ్చిమిరపకాయ ముక్కలు అండ్ ఒక ఉల్లిపాయ కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ. ఫస్ట్ ఈ రెండు దంచుకొని మొత్తం అల్లం పచ్చిమిర్చి బాగా నలిగిన తర్వాత ఉల్లిపాయ కచ్చాపిచ్చా నూరుతాను. ఇదంతా ఒక పేస్ట్ చేసుకున్నాను. సో కాకరకాయ అయితే మగ్గిందండి 50%. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఒక 4 కరివేపాకు ముక్కలు, అలాగే మనం నూరి పెట్టుకున్న ఈ అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, లవంగం, యాలక్కాయ ముద్ద వేసేసుకొని బాగా ముక్కలకి పట్టించండి. ఇది వేసిన తర్వాతనండి మనకి కాకరకాయకి మంచి స్మెల్ వస్తుంది. అసలు ఎంత మంచి స్మెల్ అంటే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది కర్రీ. దీన్ని బాగా ముక్కలకు పట్టించి బాగా డార్క్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసేయండి ముక్కలు. సో ఫ్రై అయితే అయిపోయిందండి, డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనం ఫైనల్గా కారం, ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. ఎక్కువ అక్కర్లేదు, పచ్చికారం ఎక్కువ వేసాం కాబట్టి లైట్గా వేసుకోండి కారం, ధనియా పౌడర్. ఇది వేయగానే ఆఫ్ చేసేద్దాం, లేకపోతే కారం డార్క్ అయిపోయి అంత మంచి టేస్ట్ ఉండదు. సో ఆఫ్ చేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. సో మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి, చాలా టేస్టీగా ఉంది. ఈ ఫ్రైతో పాటు మీరు ఏదన్నా పప్పుచారు కానీ లేదంటే లిక్విడ్ ఐటమ్ ఇంకోటి ఏదన్నా కానీ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది లంచ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.